మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రికను నువ్వు చూడు. 18వ వచనాన్ని చదువుకుందాం. మనమందరం ముసుకు లేని ముఖముతో అద్దము వలె మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ పౌలు ప్రస్తావించే విషయం ఎలా ఉందంటే, మహిమ నుండి అధిక మహిమ అంటాడు. అసలు ఈ మహిమ ఏది, అధిక మహిమ ఏది? మీరు మహిమ నుండి అధిక మహిమలోనికి ఆత్మ ద్వారా మీరందరూ కూడా ఆ పోలికలోనికి మార్చబడుచు ఉంటున్నారు అని పౌలు జీవించిన కాలములో కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులకు ఒక చక్కని హెచ్చరిక. అదే హెచ్చరిక ఈరోజు మనకు కూడా దేవుడు ఇచ్చాడు. మహిమ నుండి అధిక మహిమ అంటే మొదట చెప్పబడేటడు మహిమ కంటే రెండవసారి చెప్పబడే మహిమ ఎలాంటి మహిమ? అధికమైన మహిమ. అధికమైన మహిమ అంటే దాని అర్థం, ఆ రోజుల్లో ప్రత్యక్షపు యొక్క గుడారములో దిగి వచ్చిన మహిమ నిఖరముగా లేదు. సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి ఆలయములో మహిమ నిఖరంగా లేదు. గొర్రెలకు వార్త ఇచ్చే సందర్భములో దేవుని మహిమ ప్రకాశించెను, అది కూడా నిఖరంగా లేదు. ఆ మహిమ వచ్చింది, ఆ తర్వాత పోయింది. మీకు అర్థం కావటానికి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. 40 రాత్రింబగళ్ళలో దైవ సన్నిధిలో గడిపాడు. సీనాయి పర్వతాన్ని దిగి వచ్చేటప్పుడు మోషే ముఖం ప్రకాశవంతంగా తేజ సంబంధముగా సీనాయి పర్వతము యొక్క దిగువ భాగాన ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు మోషే యొక్క ముఖమును కూడా చూడటానికి వీలు కాలేనంత తేజస్సుతో మోషే ముఖము ఉంది. పలకలు తీసుకుని దిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చూడలేక తమ 2 చేతులు కూడా కళ్ళకు కప్పుకోగలిగారు. ఆ మహిమను చూడటానికి కాలదే. అయితే మోషే యొక్క ముఖము మీద ఉన్న మహిమ సమయము గడిచే కొలది ఆ మహిమ తగ్గిపోతూ వచ్చేసింది. ఆ మహిమ తగ్గిపోయింది. ఇది ఒక మహిమ. అయితే దేవుడు అంటున్నాడు, ఆ మహిమ కంటే అధికమైన మహిమలోనికి ఆత్మ ద్వారా మనమందరము కూడా ఆ పోలికలోనికి రావాలి. అది తగ్గిపోయిన మహిమ. అధికమైన మహిమ ఒకటి ఉంది. క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు వచ్చిన మహిమ తగ్గిపోయిన మహిమ. దానికంటే అధికమైన మహిమ ఏది అంటే, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సమయములో ఆయన వచ్చినప్పుడు మనకు దేవుడు అధికమైన మహిమ ఒకటి ఇస్తాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, బైబిల్లో నువ్వు చూడు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మనము చూడగలిగితే 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూడు. 4:7లో అయినను ఆ బలాధిక్యం కాక దేవునిదై ఉండునట్లు. చూడండి, ఈ మాట మీరు వినాలి. మట్టి ఘటములలో, చూడండి, మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎంత గొప్ప మాట కదా ఇది. మా మట్టి ఘటములో ఈ ఐశ్వర్యం మా కలదు. సృష్టిని దేవుడు చేశాడు, మట్టితో మనిషిని చేశాడు, ప్రాణాన్ని పోశాడు. ఇది మట్టి ఘటం. ఘటం అనగా మట్టి కుండ, అనగా మానవుని యొక్క ఈ శరీరం అంతా కూడా మట్టి ఘటముగా పిలువబడుతూ ఉంటున్నాడు. ఈ మట్టి ఘటంలో ఏ దేవుడు ఏముంచాడు? ఐశ్వర్యమును ఉంచాడు. నీవొక మట్టి ఘటం, నీవొక మట్టి ఘటం. ఇక్కడ కూర్చున్న మనమే కాకుండా సర్వలోకములో జీవించే ప్రతి మనుష్యుడు కూడా మట్టి ఘటం.
మట్టి ఘటంగా పిలువబడుచున్న మనిషిలో దేవుడు ఐశ్వర్యమును పెట్టగలిగాడు. ఏది ఐశ్వర్యం? ఆయన పెట్టిన ఐశ్వర్యం ఏమిటి అంటే మహిమ. ఆయన పెట్టిన ఐశ్వర్యం ఏది? మహిమ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చేశాడు అనుకోగాక, నీ మట్టి ఘటముగా పిలువబడే నీ దేహం ఏమవుతుంది? మహిమ దేహాన్ని దాలుస్తుంది. ఇది అందుకే ప్రకృతి సంబంధమైన ఈ దేహం మహిమ దేహం, క్షయమైన ఈ దేహం అక్షయత ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ దేహం అమర్త్యతను ధరించుకోగలుగుతుంది, మట్టి అయిన ఈ దేహం మహిమ దేహాన్ని దాల్చగలుగుతుంది. అందుకే దేవాతి దేవుడు ఈ యొక్క మట్టి దేహములో ఐశ్వర్యమును ఉంచాడు. యేసుక్రీస్తు ఇప్పుడు రాగలిగితే ఈ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడగలిగాది అంటే ఇది దేనితో సమానంగా పోల్చవచ్చు అంటే ఐశ్వర్యముతో పోల్చవచ్చు. ఐశ్వర్యముతో పోల్చవచ్చు. దీనికి ఒక విలువ వస్తుంది. ఆ విలువ సామాన్యమైనది కాదు. ఇది మహిమదేహంగా మార్చబడిన తర్వాత ఎవడూ దీనికి విలువ కట్టలేడు. ఒకవేళ దీన్ని ఎవడైనా కొనుగోలు చేసుకోవాలంటే అంత ఐశ్వర్యం మన దగ్గర ఉండదు. ఈ మట్టి దేహం మహిమదేహంగా మార్చబడిన తర్వాత కేవలం దీనిని పొందుకునేది ఒకటి ఉంది, అదే పరలోకం. పరలోకమంతా కూడా మహిమతో ఉంటుంది. దూతలు మహిమే, దేవుడు మహిమే, పరలోకమే మహిమ. ఎప్పుడైతే ఈ మట్టి ఘటములో ఏ దేవుడైతే ఐశ్వర్యమును పెట్టగలిగాడు, ఐశ్వర్యం అనేటువంటి మహిమను దేవుడు పెట్టగలిగాడు. క్రీస్తు యొక్క రాకడ గడియలో నువ్వు బ్రతికితే, క్రీస్తు రాకడ గడియకు ముందుగా నువ్వు చనిపోయి సమాధి చేయబడగలిగితే, ఆ తర్వాత క్రీస్తు రాగలిగితే ఈ మట్టి దేహములో దేవుడు పెట్టినటువంటి ఐశ్వర్యమునకు సమరీతిగా పోల్చబడినటువంటి ఆ మహిమను దాచుకున్న తర్వాత ఆ మహిమ లోకానికి వెళ్ళిపోతుంది ఈ మహిమ దేహం. అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్, అప్పుడే నీకు పండుగ. పౌలేమన్నాడు, రోమపత్రికలో మీరు చూడండి, ప్రతి క్రైస్తవుడు క్రిస్మస్ సందర్భములో దేవునికి ప్రార్థించవలసిన ఒక అంశం ఏంటి తెలుసా? ప్రతి క్రైస్తవుడు, రోమా పత్రిక మనం చదువుకోగలిగినట్లయితే 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉంటున్నాము. పౌలు చెప్పే మాట ఇది. మన దేహానికి ఏం కలగాలి? విమోచన కలగాలి. మనము కలిగి ఉన్న ఈ దేహానికి విమోచన కలగాలి. అది కలగాలి అంటే మనలో మనమే ఏం చేయాలి? మూలుగుచూ ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రతి క్రైస్తవునికి కూడా దేహ విమోచన కావాలి. క్రైస్తవ సమాజం అనుకోవచ్చు ఏమని తెలుసా? నేను పాపం చేశా, యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడు, తన పవిత్రమైన రక్తాన్ని ప్రోక్షించగలిగాడు. క్రీస్తు ప్రోక్షించినటువంటి పవిత్రమైన రక్తము ద్వారా నా దేహానికి అంటుకున్నటువంటి, నా ఆత్మకు అంటుకున్నటువంటి మలినమంతా కూడా క్రీస్తు రక్తము ద్వారా కడుగుకొని నేను పరిశుద్ధతలోనికి వచ్చేసాను, కాబట్టి నాకు విమోచన దొరికింది అని ప్రతి క్రైస్తవుడు అనుకోగలుగుతాడు. కరెక్టే. అయితే దీనికి ఇంకొక విమోచనం ఉంది. అది ఏమిటి అంటే ఈ మట్టి దేహము మహిమ దేహంగా మార్చబడినప్పుడే దీనికి ఏమొచ్చినట్లు? విమోచన వచ్చినట్లు. నువ్వు ఏంటి భార్యవైనా, ఏంటి భర్తవైనా, ఎంతమంది పిల్లలు ఉండినా, నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడెల్లా కూడా, ప్రభా నేను బ్రతికిన కాలంలో నీ వచ్చినా, నేను చచ్చిపోయి సమాధి చేయబడి ఆ తర్వాత మీరు వచ్చినా నా మట్టి దేహానికి తప్పనిసరిగా మహిమ దేహంగా మార్చబడాలి తండ్రి, అది నాకు విమోచన కావాలి తండ్రి నా దేహానికని ప్రతి వ్యక్తి మూలుగుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలని పౌలు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు.
క్రైస్తవ సమాజంలో ప్రతి క్రైస్తవుడు బ్రతికినంత వరకు ఏదైతే తన జీవితానికి తన కుటుంబానికి అవసరంగా ఉంటున్నదో బ్రతికినంత కాలం ప్రార్థనతో అడిగి 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 పొందుకుంటున్నాడు. ఎప్పుడైనా ఎన్నడైనా నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ వ్యవస్థలో ఒక బాధ్యత కలిగి భారం కలిగి దైవవాక్యం చేత హెచ్చరిక పొందుకున్న తర్వాత, దేవా నాకు నా కుటుంబానికి కూడా ఒక రోజున దేహ విమోచన కావాలి, ఈ మట్టి దేహము తండ్రి మహిమదేహంగా మార్చబడాలి తండ్రి, దీనికి విమోచన కావాలని ఎప్పుడైనా ఎన్నడైనా ఏ క్రైస్తవుడైనా ప్రార్థించిన రోజులు ఉంటున్నాయా? ఒకసారి మనం ఆలోచిద్దాం. అందుకే క్రీస్తు జన్మించేశాడు. దూత వార్త తెచ్చింది గొర్రెల కాపరులకు. దేవుని మహిమ ప్రకాశించింది. ఆ మహిమ తగ్గిపోయేది. క్రీస్తు రెండవ రాకడలో వచ్చేటువంటి ఈ మట్టి దేహానికి మహిమ దేహం వస్తే ఇది అధికమైన మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళిపోతాం. సొలొమోను కాలం, మోషే కాలం, ఆ రోజుల్లో మనం చూడగలిగితే గొర్రెల దగ్గర వచ్చిన మహిమ అవంతా తగ్గిపోయేటువంటి మహిమది. అధిక మహిమ ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క రెండవ రాకడలో నువ్వు అధిక మహిమలోనికి వెళ్ళిపోతావు. నువ్వు చచ్చి సమాధిలో ఉండినా, ఆయన వచ్చేంత వరకు బ్రతికుండినా ఆ మహిమ కాదు, ఆ మహిమ కంటే అధిక మహిమలోనికి వెళ్ళిపోతావు రెండవ రాకడలో. బైబిల్ చెబుతూ ఉంది కదా. ఆ మహిమలోనికి సర్వలోకములో చెదిరి ఉన్న మనుష్యులను వెళ్ళనివ్వకుండా సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం నుంచి నీవు చూడు. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమానం వారికి ప్రకాశింపకుండునట్లు. ఈ మాట వినాలి. ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పబడేటువంటి సాతానుడు అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనాన్ని చేసేశాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన చూడండి, ఇలా చదువుకుంటూ వస్తే ఆ వచనాలన్నిటిలో కూడా దేవుని మహిమ అంటే ఈ యుగ సంబంధమైన దేవత వాడే లోకాధికారి అయిన సాతానుడు. వీడు లోకములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క మనోనేత్రాలను ఏం చేశాడు? గుడ్డితనం చేసేశాడు. ఏ విషయంలో గుడ్డితనం? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆ విషయంలో గుడ్డోలైపోయారు. క్రీస్తు యొక్క రాకడలో ప్రతి మనిషి కూడా అత్యధికమైన మహిమలోనికి వస్తాడు. ఆ విషయములో సాతానుడు గుడ్డితనాన్ని కలిగించగలిగాడు. అందుకే ఈ రోజుల్లో క్రీస్తు నందు విశ్వాసము లేని అనేక మంది అవిశ్వాసులను సాతానుడే సిద్ధం చేసి లెక్కకు మించిపోయి ఈ రోజున క్రీస్తు ఎవరు, ఆయన దైవం, ఆయన ఎవరు, లోకరక్షకుడు, ఆయన ఎవరు, పాపము చేయకుండా పవిత్రంగా నడిపించే వ్యక్తి, ఆయన ఎవరు, నరకమును తప్పించి మోక్షానికి నడిపించే వ్యక్తి, ఇటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి దైవత్వానికి సంబంధించిన గుణములను లోకములో చెదిరి ఉన్న వ్యక్తులకు తెలియనివ్వకుండా అపవాదైన సాతానుడు అనేక మంది వ్యక్తుల యొక్క కనులన్నిటినీ కూడా గుడ్డితనాన్ని కలిగించగలిగాడు. అందుకే ఈ రోజున బాహ్య సంబంధమైన దృష్టి ఉండిన ఆత్మీయమైన దృష్టిని కోల్పోయి ఆత్మీయతలో గుడ్డివారైనటువంటి వ్యక్తులు లోకమంతా నిండుకుని ఉంటున్నారు. అలాంటి వారి జాబితాలో నిన్ను నన్ను దేవుడు పెట్టలే. ఈరోజు దేవుడు ఎవరు, ఆయన మహిమేమిటి, ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి, ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకోవటానికి ఒక చక్కని దృష్టిని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే ఈ రోజున లోకమున క్రీస్తుని ఒప్పుకోరు గుడ్డివాళ్ళు, ఆలయాన్ని ఒప్పుకోరు గుడ్డివాళ్ళు, వాక్యాన్ని చెప్పనివ్వరు గుడ్డివాళ్ళు. యుగ సంబంధమైన దేవత దేవుని యొక్క మహిమను చూడనివ్వకుండా వారి మనోనేత్రములను గుడ్డిగా చేసేసాది. ఇది లోకములో జరిగే విషయం. ఈ తరములో నువ్వు గ్రహిస్తున్నావు, చూస్తున్నావు, వింటున్నావు, గ్రహిస్తుంటున్నావు.
అయితే అలాంటి వ్యక్తుల యొక్క జాబితాలో నుండి దేవుడు నేను తీసేసి నేను ప్రత్యేకపరిచి నీకు ఒక చక్కని ఆత్మీయ దృష్టినిచ్చి నిజదేవుడు లోకరక్షకుడు క్రీస్తుని ఆయన రాకడ గడియలో ఒక మహిమ అనేది నాకు ఉంది అని నా పూర్వీకులంతా కూడా తగ్గిపోయే మహిమను చూశారు. అయితే ప్రభు యొక్క రాకడలో నేను పొందబోయే మహిమ తగ్గిపోయేది కాదు, అది నిఖరముగా శాశ్వతంగా ఉండేటువంటి మహిమ. ఆ మహిమను దాల్చుకున్న ఈ దేహము, ఈ మట్టి ఘటం ఒక రోజున పరలోకపు యొక్క మహిమలోనికి తీసుకుని వెళ్ళగలుగుతుంది. అదే నిజమైన క్రిస్మస్. ఇదే నిజమైన క్రిస్మస్. గమనించాలందుకే ఆయన పుట్టిన వార్త చెప్పేటప్పుడు దేవుని మహిమ ప్రకాశం, అది తగ్గిపోయే మహిమ. అధికమైన మహిమ యేసు రాకడలో ఉంటుంది. అందులోనికి నీవు వెళ్ళాలి. అందులోకి వెళ్ళాలి అంటే ఈ దేహానికి విమోచన రావాలి అంటే నువ్వు మూలుగుతూ దైవ సన్నిధిలో ఏం చేయాలి? మొరపెట్టాలి, నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్ చెబుతుంది ఇది సత్యం, ఇది సత్య గ్రంథం, దీనికి సాటి ఏదీ రాదు. ఎవడు ఒప్పుకోపోనిగాక ఇది సత్య గ్రంథం, ఇది జీవ గ్రంథం. ఇందులో ప్రతి మాట వాస్తవం, ప్రతిదీ కూడా చెప్పబడింది జరుగునటువంటిది. కాబట్టి ఈ రోజున దీన్ని విశ్వసించి దీన్ని బట్టి నువ్వు నడుస్తున్నావంటే నువ్వెంత ధన్యురాలో, నువ్వెంత ధన్యుడవో, ఎంత భాగ్యవంతురాలవో, ఎంత భాగ్యవంతుడవో. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, లోకములో ఒక మనిషికి ఎన్నైనా ఉండనిగాక చచ్చేటప్పుడు అన్నీ వదలాలి. వాడు ఏది తన వెంట తీసుకుని వెళ్ళడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ మట్టి ఘటములో నేనేం పెట్టాను? ఐశ్వర్యం. ఐశ్వర్యం అనే పదం వస్తే ప్రస్తుతం లోకములో వారికి ఒక విలువ ఇస్తారు, వారికి ఒక ఘనత ఇస్తారు, వారికి ఒక ప్రత్యేకతను చూస్తారు. అయితే చచ్చేటప్పుడు అన్నీ ఏం చేయాలి? వదిలేసేయాలి. దానికి మించింది ప్రతి మనిషి యొక్క మట్టి ఘటములో ఒక ఐశ్వర్యం పెట్టాడు. దానిని బైబుల్ ఏమంటుందంటే మహిమైశ్వర్యం. మహిమను ఐశ్వర్యంగా పోల్చేశాడు. ఆ మహిమ ఎవరికి ఉంది? నిజదేవుడు లోకరక్షకుడైన క్రీస్తుకుంటున్నది. ఆదాము హవ్వ తప్పు చేసేశారు, మహిమను పోగొట్టుకున్నారు. ఒక పాపం దేవుని యొక్క అత్యధికమైన మహిమలోనికి రానివ్వకుండా మనిషిని చేస్తుందన్న విషయం మర్చిపోకూడదు. దానికి మూలం ఆదాము హవ్వే. ఆజ్ఞను అతిక్రమించనంత వరకు వారు మహిమ దేహాలతో ఉండగలిగారు. ఆజ్ఞను అతిక్రమించారు, పాపములోనికి వచ్చింది, ఆ మహిమను వారు పోగొట్టుకోగలిగారు. అందుకే భూమి మీద ప్రతి క్రైస్తవుడు కూడా దేహముతో ఎక్కడ కాని తప్పు పాపం అనేది చేయకుండా ఉంటే వాడు అధిక మహిమలోనికి వెళ్ళిపోతాడు. ఎక్కడైనా పాపం అనేది దేహం గుండా జరగగలిగితే తప్పనిసరిగా వాడు అత్యధికమైన మహిమలోనికి వెళ్ళకుండా వాడు మట్టి దేహముతో ఒక రోజున వాడు తీర్పుకు వెళ్ళి ఆ తీర్పులో నిత్య నరకాగ్నికి వెళ్ళే పరిస్థితులు రాగలుగుతాయి. అటువంటిది జరగకూడదు. ఈరోజు క్రిస్మస్ పండుగ, పెద్ద స్టార్లు కడతారు, డెకరేషన్లు ఉంటాయి, బెలూన్లు ఉంటాయి, పాతిళ్ళు కొత్తిళ్ళు అయిపోతుంది, పాత గుడ్డలు కొత్త గుడ్డలు అయిపోతాయి, పాత వంటలు కొత్త వంటలు అయిపోతాయి. సందడో సందడి, సంబరాలు. క్రైస్తవ సమాజానికి బుద్ధి లేదు. నేను చేసే వాక్యానుసారంగా కరెక్టా కాదా, ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు. పోనీ ఈ వాక్యాన్ని ప్రకటించడానికి బోధకులు కూడా వాక్యం సరిగా తెలియదు. మా చేతికి అప్పగించినటువంటి సంఘములో ఉన్న గొర్రెల్లాంటి విశ్వాసులను ఎలాగా సత్యములో నడిపించాలి, క్రీస్తు జన్మించిన ఉద్దేశం ఏమిటి అనేటువంటి సరైన అవగాహన రాలేక అనేక మంది వ్యక్తులు ఆయన పుట్టాడండి, ఎందుకంటే క్రైస్తవ సమాజం పండగ చేసుకోవాలండి, ఆ పండగలో నాకు ఇష్టం వచ్చినట్లు నేను నడుచుకోవచ్చండి,
ఏ లోక సంబంధమైన సంతోషానికి అలవాటు పడిపోయిన వీరికి ఆత్మీయత ఎక్కడుంటుంది? కాబట్టి ఆయన పుట్టిన సందర్భములో దేవుని మహిమ ఏమైంది? ప్రకాశించింది. ఆ మహిమ తగ్గిపోయేది. అధిక మహిమ ఒకటి ఉంది. అది ఎప్పుడు? రెండవ రాకడలో. అధిక మహిమలోనికి నీవు ఆ మహిమలోనికి నువ్వు వెళ్ళటానికి నీవు దైవ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాలి. ఆ అధికమైన మహిమలోనికి వెళ్ళినప్పుడే ఈ లోకములో జరుపుకునేటువంటి ఆ రవంత సంతోషం, ఆ ఒక్కరోజు సంతోషం, ఆ కొన్ని గంటల సంతోషం మహిమలోకములోనికి నీవు మహిమతో వెళ్ళినప్పుడు అది యుగ యుగాలు కూడా సంతోషమే.